కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. ఓహో, పని మనిషి కాస్త ఇంటి మనిషి అయిందన్నమాట. పని మనిషి పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి? నందిని, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాగా అర్థమైంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకోవడం ముఖ్యం కాదు, తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. నా మూలంగా ఈ ఇంట్లో మీ మధ్య కలహాలు రాకూడదు. నేను వెళ్ళిపోతాను. దయచేసి గొడవ పడకండి. కల్పన, నువ్వు ఉండు. ఏ ఆవిడ వెళ్ళిపోతానన్నా ఎందుకంత బ్రతిమాలుతున్నావు? అంటే ఇక్కడ నీ గురించి ఆలోచించే మనుషుల కన్నా ఆ పని మనిషి ఎక్కువైందా? నందిని, మూర్ఖంగా మాట్లాడకు. నాకెవరు ఎక్కువ కాదు. అయితే పంపించడానికి ఎందుకు అంతలా వెనకాడుతున్నారు? పిల్ల పరిస్థితి బాగోలేదనమ్మా. ఆ పిల్లేదో అనాథైనట్టు, అసలు ఆమెకి ఏ దిక్కు లేదన్నట్టు ఎందుకు మీరంతా ఇంతలా వాదిస్తున్నారు? వాదిస్తుంది నువ్వు, వద్దనుకుంటుంది నువ్వు. నీకు అర్థం కావడానికే ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది. పని మనిషి అవసరం ఈ ఇంటికి లేదు కాబట్టే పంపించేయాల్సి వస్తుంది. నువ్వు పంపిస్తున్నావు అంతే, ఇందులో ఏ మార్పు లేదు. అనవసరంగా నన్ను విసిగించొద్దు. నందిని, ప్లీజ్. పంపిస్తావా పంపించవా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళలేదు కదా, ఈ ఒక్కరోజు ఆగు. రేపు అమ్మ తోడుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టొస్తుంది. మావయ్య అడుగుతుంది మిమ్మల్ని. మావయ్య, టెండర్ ఏమైంది? గంట నుండి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఫోన్ చేస్తే మీరేమో ఎత్తరు. ఇప్పుడు ఏం జరిగిందంటే చెప్పడం లేదు. చెప్పండి మావయ్య, కాంట్రాక్ట్ మనకే వచ్చిందని చెప్పండి. ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలే? అల్లుడు, మనకు పీనుగులు తినుడే ఎరుక, కాని ఈ దినమే ఎరుకైంది ఏనుగులు తినేటోళ్ళు కూడా ఉంటారని. ఏమైంది మావయ్య? అల్లుడు, మనం ఉత్త పిల్లగాలిగాళ్ళం, కానీ సుడిగాంటే ఏందో, తుఫాన్ అంటే ఎట్లుంటుందో కళ్ళారా చూసినా. జరంతైతే దాంట్లో పడి కొట్టుకుపోయేటోడిని. మావయ్య, అసలు ఈ తుఫాన్ ఎవరు, సుడిగాలెవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇంకెవలాలుడు, వ్యాపారంలో కింగు. ఇవాళ టెండర్ ఆఫీసులో కంగు తినిపించింది మీ నాయనే. ఏంటి మావయ్య మీరు చెప్పేది? కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ముచ్చట చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. నువ్వు కావాలే కావాలే అన్న కాంట్రాక్టు మీ నాయనకే పోయిందల్లుడు. నో, నేను భరించలేను మావయ్య. మావయ్య, కాంట్రాక్ట్ మనదని చెప్పు. వాడికి రాలేదని చెప్పు. చెప్పు మావయ్య. ఏం చెప్పినా ఏం ఫాయిదా ఉన్నదల్లుడు? అబద్ధం నిజమైతుందా, నిజం అబద్ధం అవుతుందా? మస్తు ట్రై చేసినా, నా ప్రాణం పోయేదాకా కొట్లాడినా, కానీ కాంట్రాక్టు మనకు దొరకనీలే. అల్లుడు, గా పెద్ద మనిషి నీ బాబే కాదు, బిజినెస్ లో మీ అమ్మ పెనిమిటి. తిమ్మిని బమ్మిని చేస్తాడు, కన్ను నుంగనే గుడ్డు మాయం చేస్తాడు. మీ నాయనకు దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పెట్టిండు. తీరా మన ఫార్మాలిటీస్ లో ఒక్కర పెట్టి సబ్మిట్ చేసిండు. ప్రకాష్, ఇదంతా కావాలనే నిన్ను ఆడించనీకి, నిన్ను ఓడించనీకే గా ప్రకాష్ గారిని డబ్బుతో కొని ఇదంతా చేసిండు. మనం పైసలు లేక ఓడిపోలే, తెలివి లేక గీ కాంట్రాక్ట్ మిస్ కాలే, గా ప్రకాష్ గారి వల్లే పోయింది. ఇంత రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడవేంటమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఈ రోజుతో నాకు ఆ ఇంటికి చెల్లిపోయింది మావయ్య గారు. కల్పన, అవును మావయ్య గారు, ఇక నాకు మీకు బంధం తెగిపోయింది. ఏంటమ్మా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మావయ్య గారు, యజమానికి నేను నచ్చలేదు. చూడమ్మా, నా ఇంట్లో యజమానులు ఉన్నారేమో కానీ నువ్వు పని మనిషివి మాత్రం కాదమ్మా. నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను వెళ్ళగొట్టే అర్హత ఎవరికీ లేదు. కల్పన, చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి, తొందరపడుతున్నావమ్మా. ఎవరూ సుఖంగా ఉండలేరు. నందిని అనుమానం రెట్టింపు అవుతుంది. నందిని సంధించే ప్రశ్నలకి ఇక ఆయన జవాబు చెప్పలేకపోతున్నారు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. నా మాట వినమ్మా. మావయ్య, ఇంకేం మాట్లాడుకో. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు నాతో పాటు ఇంటికి వస్తున్నావు. పద. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.